హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఈ డ్రెస్కి మనం లేయర్ కుచ్చు డిజైన్ అనేది యూజ్ చేసాం కదా, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే బేస్ ఫ్రాక్ ఉంది కదా, ఆ బేస్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే బేస్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూడొచ్చు. అండ్ అలాగే ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి డ్రెస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ML XL సైజెస్లో అవైలబుల్గా ఉంది. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. అండ్ ఇప్పుడు కుచ్చు డిజైన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి లాస్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. ఇది ఒక 1/2 మీటర్ పైన వైపు కింద వైపు, అంటే ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్న దగ్గర ఒక 1/2 మీటర్ కన్నా ఎక్కువ ఉంది. సైడ్ కొంచెం కట్టింగ్ చేసేయంగా మిగిలిన క్రాస్ పీస్ అనేది ఉంది. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇలా ఉంది. అందరికీ ఫ్యాబ్రిక్ ఇలానే ఉండాలని ఏం లేదు. ఒక 1/2 మీటర్ కన్నా ఎక్కువ, అంటే ఒక 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ అలా ఉన్న ఈ విధంగా కుచ్చు డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్న ఫ్యాబ్రిక్కి పైన 1/2 మీటర్ క్లాత్ అలా ఉండే దగ్గర ఈ విధంగా దగ్గరికి ఫ్యాబ్రిక్ని చిన్న కుచ్చులాగా దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా జరుపుకొని కొంచెం క్లాత్ని ఈ విధంగా వదిలేసా. స్టార్టింగ్ దగ్గర నుంచి పైన వైపు నుంచి కొంచెం క్లాత్, అది ఎంత బార్ వదిలేసుకోవాలి అనేది మీ చాయిస్. నేనైతే కనుక హ్యాండ్లో ఈ విధంగా పెట్టుకుంటే చేయి అంత బార్ వచ్చేలాగా, అంటే ఇంత బార్ ఉండేలాగా వదిలేసుకున్నా. కుచ్చు డిజైన్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్కే ఉంది కాబట్టి పళ్ళు పార్ట్ అనేది కొంచెమే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఒకవేళ ఎక్కువ, అంటే ఒక 1.5 మీటర్ అలా క్లాత్ ఉంటే కనుక కొంచెం ఎక్కువ లాంగ్ చున్నీలాగా వస్తుందన్నమాట. అండ్ సైడ్న క్రాస్గా ఉన్న పీస్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని, అంటే పైన వైపునేమో స్ట్రైట్గా వదిలేసాను, కింద క్రాస్ ఉన్నంత వరకు ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. నేను డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసాను, మెజర్మెంట్స్ ఏది యూజ్ చేయలేదు. నేను ఫస్ట్ డ్రెస్కి పెడదాం అనుకున్న ప్యాటర్న్ ఇది, అంటే కొంచెం ఈ విధంగా సైడ్ ప్యాటర్న్ లాగా డ్రెస్కి పెట్టి అటాచ్ చేసేద్దాం అనుకున్నాను. బట్ అలా కాకుండా కొంచెం చున్నీ వర్షన్లో వచ్చేలాగా షోల్డర్స్ పైన పెట్టి రెడీ చేసుకున్నాను. బట్ నేను ప్రిపేర్ చేసింది అయితే ఈ డిజైన్ కోసం ప్రిపేర్ చేశాను అనమాట, ఈ లేయర్స్ చున్నీని. అందరికీ అర్థమైంది కదా. అండ్ ఈ విధంగా ప్రాసెస్ చేయడానికన్నా ముందే చివర ఎడ్జెస్ ఫ్యాబ్రిక్కి మీకు అన్ని కార్నర్స్లో అన్ని ఎడ్జెస్ మొత్తం కూడా జిగ్జాగ్ చేసేసుకోండి. జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్యాటర్న్ పెట్టండి, అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉండింది. ఈ విధంగా సైన్ మనం పెట్టుకున్న కుచ్చు దగ్గర కుచ్చులు అనేది జారిపోకుండా ఉండడానికి నేను ఒక చిన్న థ్రెడ్ లాంటిది తీసుకొని ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా ఐ మీన్ షేప్ సరిగ్గా వచ్చిందా లేదా చూసాను. షేప్ బాగానే ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక థ్రెడ్తో టై చేసేసాను అనమాట, అంటే ముడిలాగా వేస్తాను ఈ విధంగా, అక్కడికి జారకుండా ప్లీట్స్ జారకుండా ఉండడానికి. ఈ విధంగా పెట్టిన తర్వాత షోల్డర్ పార్ట్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ పైన ఎక్కడైతే ఉందో ఫ్యాబ్రిక్ కుచ్చులు ఎక్కడైతే ఉన్నాయో కరెక్ట్గా ఆ కుచ్చులు ఉన్న దగ్గర కూడా ఒక బ్యాండ్ లాగా పెట్టేసాను అనమాట, కుచ్చులు అనేది జారిపోకుండా ఉండడానికి. మనం స్టిచ్చింగ్ చేసుకునే వరకు ఈ ప్లీటింగ్ పార్ట్ అనేది పోకుండా ఉండడానికి ఈ విధంగా ఏదైనా బ్యాండ్స్ అయినా లేదంటే ఏదైనా థ్రెడ్ పెట్టైనా సరే కట్టేయచ్చు అనమాట. ఇక్కడికి కుచ్చులు పోకుండా జారిపోకుండా ఉండడానికి మాత్రమే ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదా, నార్మల్ బేసిక్గా ఈ విధంగా ఫస్ట్ ఫ్రిల్ మోడల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఎడ్జెస్ని ఇంకా జిగ్జాగ్ చేయలేదు. బట్ ఎవరైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో ఈ మోడల్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ చివరలు మొత్తాన్ని జిగ్జాగ్ చేసేయండి. ఎన్ని కార్నర్స్ ఉంటే ఫ్యాబ్రిక్ ఎడ్జ్ ఎన్ని చివర్లు ఉంటే అన్ని చివర్లు మొత్తం కూడా జిగ్జాగ్ చేసిన తర్వాత అప్పుడు ప్లీట్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉండింది. నేనైతే డబుల్ ప్రాసెస్ లాగా చేస్తాను అనమాట, అంటే ఫస్ట్ మీకు చూపించడానికి ఒకసారి ఎడ్జెస్ జిగ్జాగ్ చేయకుండా చూపించాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్యాండ్స్ అన్ని తీసేసి జిగ్జాగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాటర్న్ అనేది పెట్టుకున్నాను. ఓకేనా. ఈ విధంగా ప్యాటర్న్ పెట్టిన తర్వాత ఇటు సైడ్ అనమాట, పళ్ళు ఉన్న వైపు కాకుండా ఇంకొక సైడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చిన సైడ్ ఏ విధంగా రెడీ చేశానంటే, మనం ఎక్కడి దాకా అయితే బ్యాండ్ వేసామో, ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చేతితో పట్టుకున్న దగ్గరికి టైట్గా పట్టుకున్నా కదా, అక్కడి వరకు బ్యాండ్ పెట్టాము అనుకోండి. మనం బ్యాండ్ పెట్టిన దాని దగ్గర నుంచి ఒక 2.5-3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఎడ్జ్ని నేను కట్ చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా నేను బ్యాండ్ పెడితే మిగిలిన ఈ 4 ఇంచెస్, అంటే ఇక్కడ దాకా అనమాట, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి చివర ఎడ్జ్లో, అంటే ఫ్యాబ్రిక్ దగ్గర కూర్చున్నప్పుడే ఫ్యాబ్రిక్ని దగ్గరికి అలా పట్టేసుకొని చివర్లో కట్ చేశాను. కట్ చేసేసిన తర్వాత ఇక్కడ బ్యాండ్ ఉంచే చివర ఎడ్జ్ అనేది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి జిగ్జాగ్ చేయడానికి కుదురుతుంది. సో ఈ చివరి ఫ్రిల్ మోడల్ ఉన్న దగ్గర మొత్తాన్ని కూడా జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాండ్ పెట్టి ఉన్నప్పుడే క్లాత్ని ఈ విధంగా జిగ్జాగ్ చేసిన దగ్గరగా ఈ విధంగా పట్టుకోవాలి. కుచ్చు మొత్తం కదిలిపోకుండా ఇలా పట్టుకొని టైట్గా ఒక 2-3 స్టిచెస్ అలా వేసుకున్నాను అనమాట క్లాత్ ఎడ్జ్లో. అంటే ఒక 1 ఇంచ్
కుచ్చులాగా రావడానికి క్లాత్ ఎడ్జ్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి క్లాత్ని ఈ విధంగా చివరలో టైట్గా ఒక 2-3 స్టిచ్చెస్ వరకు వేస్తాను. అండ్ తర్వాత బ్యాండ్ని తీసేస్తే ఈ విధంగా చిన్న ఫ్లవర్ షేప్ లాగా వచ్చిందనమాట. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైతే స్టిచ్ వేసామో స్టిచ్కి కింద ఉక్స్ అనేది పెట్టుకోవాలి, డ్రెస్కి అటాచ్ చేయడానికి అనమాట. స్టిచ్చెస్ అనేది టైట్ స్టిచ్చెస్ వేసాను ఊడిపోకుండా ఉండడానికి. అండ్ కరెక్ట్గా స్టిచ్ చేసిన దాని కింద నేను ఈ విధంగా హుక్స్ పెట్టాను. బాడీ పార్ట్కి అంటే డ్రెస్కి ఏమో కాజాలు పెట్టుకున్నాను, అండ్ అలాగే ఈ విధంగా కుచ్చు పార్ట్కి ఏమో హుక్స్లు పెట్టుకున్నాను. ఒక సైడ్ ఎట్లయితే హుక్ పెట్టామో ఇంకొక వైపుని కూడా అంతే అనమాట. ఇంకొక వైపుని కూడా బ్యాండ్ పెట్టాం కదా, బ్యాండ్ని తీసేసి బ్యాండ్ ఉన్న ప్లేస్లో టైట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిల్ అనేది జారిపోకుండా ఫ్రిల్ నీట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్న దగ్గర టైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాండ్నే ఉంచేస్తాను, ఎందుకంటే కలర్ కూడా బాగానే మ్యాచ్ అయిందిలే అని చెప్పేసి డ్రెస్కి అలా ఉంచేసాను అనమాట. బ్యాండ్కి హుక్ అనేది వేసుకున్నాను నేనైతే. హుక్ వేసిన తర్వాత డ్రెస్ బాడీ పార్ట్కి షోల్డర్స్ దగ్గర కాజాలు వేసుకోవాలి. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను, ఎక్కడ వేసాను అంటే కాజాలు ఎక్కడ పెట్టాను అనేది కూడా నేను మీకు శాంపుల్గా వేరే డ్రెస్ పైన చూపిస్తాను. అండ్ ఉక్సు కాజానే ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్రెస్సింగ్ బటన్స్ అయితే జారిపోయి ఊడిపోయే ఛాన్స్ ఉండిద్ది కొంతసేపటికి. బట్ ఉక్సు కాజా అయితే మీరు ఎంత టైట్గా లాగినా ఏ వర్క్ చేసుకుంటున్నా సరే అవి ఊడిపోవు అనమాట. అండ్ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర కాజాని పెట్టుకోవాలి. అండ్ కరెక్ట్గా ఈ మిడిల్లో ఈ విధంగా కుచ్చు పాటుకున్న హుక్ ఈ విధంగా వస్తుందన్నమాట కాజాకి అటాచ్ చేస్తే. అందరికీ అర్థమైంది కదా. 2 షోల్డర్స్కి ఇదే విధంగా పెట్టాను. అండ్ కుచ్చు మోడల్ని కొంచెం డిఫరెంట్గా యూస్ చేయడానికి నడుం పార్ట్ దగ్గర కూడా నేను మీకు డిజైన్ పెట్టి చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో. సో నడుం పార్ట్ దగ్గర కూడా సేమ్ అంతే కాజా పెట్టుకున్నాను. హుక్స్ అనేవి కుచ్చు పాటుకు ఉండాలి, కాజా అనేది డ్రెస్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. డ్రెస్కి కూడా సైడ్ జాయింట్లోను షోల్డర్ దగ్గర జాయింట్స్ వచ్చే దగ్గర నేను కాజాలు అనేది పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.